పంపిరి. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసి వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మహిమ ఘనత ప్రభావములకు అర్హుడైన యేసయ్యా, నీకే వందనాలు ప్రభు. మరొక దినాన్ని మాకు అనుగ్రహించావు. నీ సన్నిధిలో ఈ విధంగా నిన్ను స్తుతించి మహిమపరచడానికి, నిన్ను ఘనపరచడానికి మాకు ఇచ్చిన ఈ కృపా భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకే వందనాలు ప్రభా. రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డను సకాలంలో మీరు తోడుకోండి. మీరే నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి ప్రభు. ఈ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సోమవారం మొదటి తీర్పు గురించి జ్ఞాపకం చేశాను. ఈ తీర్పు అంతా అయిన తర్వాత ఒక అవగాహనలోనికి మనం వస్తాం. అందుకే ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాను. ఈ తీర్పు గురించి ఎందుకు అని అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ 6 తీర్పుల గురించి మీకు జ్ఞాపకం చేస్తే అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. ఈరోజు 1-2 తీర్పుల గురించి జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్తలో మనం చూసుకున్నాం. మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకెళ్ళిరి అన్నమాట 18వ అధ్యాయము 13వ వచనంలో మనము చదువుతాం. ఇప్పుడు 57వ వచనం మత్తయి సువార్త మనం చదువుకున్నాం. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి అన్నమాట మనం ఇప్పుడు చదువుకున్నాం. కయప దగ్గరికే తీసుకెళ్ళారని గ్యారంటీ ఏంటి అన్నమాట కూడా మనకి సందేహము రావచ్చు. మొన్న ఏమో వరుస క్రమం ప్రకారంగా వ్రాయబడినట్లు మనం చదువుతూ ఉంటే మత్తయి సువార్తలో కయప యొద్దకు తీసుకెళ్లారు అని కదా అక్కడ వ్రాయబడింది. కానీ మొట్టమొదట అన్న యొద్దకు తీసుకెళ్లారు అని మనము యోహాను సువార్తలో మనం చదువుకున్నాం. సో ఇక్కడ వ్రాయబడిన మాట కూడా ఇది 2వ తీర్పు అని ఎలాగా అని అంటే లూకా సువార్తలో ఒక మాట మనం యోహాను సువార్త 18వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను. మొదట అన్న యొద్ద తీర్పు జరిగినట్లు మనం చూస్తాం. ఆ తర్వాత అన్న బంధించబడి ఉన్నట్టుగానే కయప దగ్గరికి, లేకపోతే ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయన పంపించినట్లు మనం యోహాను సువార్తలో మనం చూస్తాం. ప్రభునామానికే మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అన్యాయపు తీర్పు అని మనం ఎందుకు అంటున్నామంటే ఇదంతా చూస్తే కంప్లైంట్ ఇచ్చిన వారు వాళ్ళే, అరెస్ట్ చేసిన వారు వాళ్ళే, తీర్పు తీర్చే వాళ్ళు కూడా. ఎప్పుడైనా సరే కంప్లైంట్ ఒకరు ఇస్తారు, అరెస్ట్ చేసింది పోలీసులు అరెస్ట్ చేస్తారు, విచారణ చేసింది జడ్జి లేకపోతే కోర్టులో. ఇలా 3 విభాగాలు మనం చూస్తాం. కానీ ఇక్కడ ఫిర్యాదు ఎవరు చేశారో వాళ్ళే అరెస్ట్ చేసినట్టు లేకపోతే బంధించి తీసుకొని వచ్చినట్లు మనం చూస్తాం. ఎవరైతే బంధించి తీసుకొచ్చారో వారే తీర్పు తీరుస్తున్నట్టు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు అని అంటే, క్వశ్చన్ పేపర్ ఆయనే తయారు చేసి ఆయనే ఎగ్జామ్ రాసి ఆయనే దిద్దుకుంటే ఎలా ఉంటుందో ఈ పరిస్థితి కూడా అలాగే ఉంది. అందుకే దీన్ని మనము అన్యాయపు తీర్పు. వీళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళి తీర్పు తీర్చండి అని చెప్పుకుంటే బాగును. కానీ వీళ్ళే ఫిర్యాదు చేశారు, వీళ్ళే అరెస్ట్ చేశారు, వీళ్ళే ఇప్పుడు తీర్పు తీరుస్తున్నారు.
ఈ తీర్పు ఎలాగుంటుందో ఒకసారి కయప దగ్గర తీర్పు ఒకసారి మీరు చూడండి. అక్కడ పెద్దలను ప్రధాన యాజకులను 59 చదువుతారా? ప్రధాన యాజకులను మహాసభ వారందరూ ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యం వెదుకుచుండేది. కానీ ఓకే 58లో పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతా మేమవునో చూడవలనని బంట్రోతులతో కూడా కూర్చున్నాను. హల్లెలూయా, స్తోత్రం, ప్రభునామానికే మహిమ కలుగును గాక. ఈ తీర్పు తీర్చడానికి కూర్చున్నారంట. తీర్పు తీర్చడానికి కూర్చున్న తర్వాత సాక్ష్యాధారాలు ఎవరు తెస్తారు అండి? సాక్ష్యాధారాలు ఎవరు తేవాలి? కంప్లైంట్ ఎవరు? వాళ్ళే. కానీ ఇక్కడ కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? కయప్పే. ఈ కయప్పే కదా జడ్జిగా ఉన్నాడు. ఇప్పుడు ప్రధాన యాజకుడే న్యాయంగా తీర్చడానికి కూర్చున్నాడు కదా. ఇది సుప్రీంకోర్టు అనుకుందాం. అంటే సన్నిహెడెడ్ మహాసభలో 72 మంది ఉంటారు. ఆ సుప్రీంకోర్టు అనుకుందాం. వీళ్ళు మతపరమైన చట్టంతో వీళ్ళేమో తీర్పు తీర్చడానికి కూర్చున్నారు. తీర్పు తీర్చడానికి కూర్చొని వీళ్ళే ఒక అబద్ధ సాక్ష్యాన్ని వెతుకుతున్నారు అన్నమాట. 59వ వచనంలో మనం చదువుకున్న ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము ఎవరు వెతుకుచున్నారంట? ఎవరైతే తీర్పు తీర్చడానికి నిలబడ్డారో, ఎవరైతే న్యాయాధిపతి అని చెప్పుకుంటున్నారో, ఎవరైతే చట్టపరంగా, ఇంకా చెప్పాలంటే ప్రభుత్వపరమైన చట్టంలో అబద్ధం ఉండొచ్చు కానీ మతపరమైన చట్టంలో అబద్ధము ఉండదు. ఎందుకంటే భక్తితో నిష్ఠతో ఉంటారు కాబట్టి వారు నీతిగా యథార్థంగా వారు తీర్పు తీరుస్తారు అని ఒక నమ్మకం ఉంటుంది. కాబట్టి అందులోనే కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే నీతిగా ధర్మశాస్త్రం ప్రకారంగా తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళే అబద్ధ సాక్ష్యాన్ని కోర్టు వారే అబద్ధ సాక్ష్యం అంటే తీసుకొని రావడం ఎప్పుడైనా చూసారా? ఏ కోర్టు వారైనా అలాగే చేస్తారా? ఏ జడ్జి అయినా అలాగే చేస్తారా? ఇంతకీ అబద్ధ సాక్ష్యం తెస్తున్నారు కదా, ఇంతకుముందు అరెస్ట్ చేశారు కదా, మరి దేనికి అరెస్ట్ చేశారు? ఇప్పుడేమో చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి అబద్ధ సాక్ష్యాన్ని చెబుతున్నారు. కానీ ఇంతకుముందు అరెస్ట్ చేశారు కదా, ఇంతకుముందు ప్రధాన యాజకుడి దగ్గర చెంప మీద కొట్టారు కదా, మరి దేనికి అరెస్ట్ చేశారు? అసలు ఏ ఆధారంతో అరెస్ట్ చేశారు? అసలు ఎందుకని అరెస్ట్ చేశారు? ఒకవేళ ఎందుకని అరెస్ట్ చేశారంటే అరెస్ట్ చేసిన దానికి ఇక్కడ చెప్పాలి కదా. ఇక్కడ చెప్పడానికి ఏ ఆధారం లేదు కాబట్టి అబద్ధ సాక్ష్యాన్ని చెప్పడానికి అబద్ధ సాక్ష్యాన్ని సృష్టిస్తూ ఉన్నారు. అది తెచ్చినప్పటికీ కూడా ఆ అబద్ధ సాక్ష్యం కూడా చెల్లలేదంట. మనం అనుకుంటాం కదండి, అబద్ధం ఆడితే మాకేం తెలియదు అన్నట్టు. ఎలా ఉంటాయి? అబద్ధం ఆడితే అతికినట్టు ఉంటాయి కదా. కానీ ఆ అబద్ధం కూడా ఒకదానికి ఒకటి సెట్ అవ్వలేదంట. ఇప్పుడు జరుగుతున్న కొన్ని సంఘటన టీవీ న్యూస్లో మీరు చూస్తున్నారేమో, టీటీడీలో జరుగుతున్న కొన్ని పరిస్థితి మీరు చూస్తున్నారో లేదు. ఆ న్యూస్ రీడర్ అంటారు, మా సారు ఇక్కడ రాగానే సార్ ఒకసారి ఉండండి సార్ అన్నా సరే మా సారు నాకు అది గుర్తొస్తున్నాయి, కొండలు గుర్తొస్తున్నాయి, నేను ఇక్కడ ఉండను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతూ ఉంటారని ఈయన చెబుతున్నారు. స్వయంగా ఆయన చెప్పేది ఏంటంటే నాకు పని పాటు లేదా, నాకు బిజినెస్ ఉంది, నేను అక్కడ కూర్చుంటానా అని అంటున్నాడు. అంటే ఈయన చెప్పేదానికి ఆయన చెప్పేదానికి పొంతే లేదు, సంబంధమే లేదు. విచారణ చేసేటప్పుడు పోలీసు వారు విచారణ ఎలా చేస్తారంటే ఈ గదిలో ఒకరిని కూర్చోబెట్టి
ఆ గదిలో ఇంకొకరిని కూర్చోబెట్టి ఎవరికి తెలియకుండా, ఎవరికి సంబంధం లేకుండా వీళ్ళకి అడగాల్సిన ప్రశ్న వీళ్ళని అడుగుతారు, వాళ్ళని అడగవలసిన ప్రశ్న వాళ్ళని అడుగుతారు. ఈ రెండింటిని సెట్ అయితే, ఈ రెండింటిని మ్యాచ్ అయితే అప్పుడు ఓకే అనుకుంటారు. ఇప్పుడు అబద్ధ సాక్ష్యం తీసుకొచ్చారంట, ఆ అబద్ధం అతికినట్టే ఉంటుంది అని అనుకుంటాము. కానీ ఈ సందర్భంలో అయితే యేసయ్య గురించి అబద్ధ సాక్ష్యం తీసుకొచ్చారు, కానీ ఆ అబద్ధ సాక్ష్యం కూడా ఇంతకీ వీళ్ళెవరో ఎందుకని చంపాలని అనుకుంటున్నారు? వాళ్ళ ప్లాన్ ఏంటి అని అంటే చంపాలి అని అనుకుంటున్నారు కాబట్టి ఆ మైండ్ అంతా ఏముంది? చంపేయాలి. మైండ్ అంతా చంపేయాలి అని మైండ్ ఉంది కాబట్టి ఇంకా ఎంతకైనా తెగిస్తారు. ఇంకా ఇద్దరు వచ్చారంట, మీరు చూసి ఇద్దరు వచ్చారంట. ఇద్దరు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారంట, మేము విన్నామండి, ఇది దేవాలయంను పడగొట్టండి, 3 దినాల్లోగా మేము కట్టేస్తాం, నేను కట్టేస్తానని చెప్పాడండి, మేము విన్నామండి అని చెప్పండి. అది కూడా చెల్లలేదు. ఎందుకని ఇలా ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఈ కనిపే కదా చెప్పాడు. ఈయనే కదా ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవాలి అని చెప్పినవాడు ఇతనే. ఇంకా చెప్పాలంటే ఇంకా దగ్గరగా చెప్పాలంటే యేసుని చంపినా పర్వాలేదు అని సలహా ఇచ్చినవాడు ఇతనే. కాబట్టి ఏదైనా చేయడానికి, కానీ ఏమైనా తప్పు ఉందా అంటే ఏమీ లేదు. మీకేమైనా ఆధారం ఉందా అంటే, ఏమైనా పొరపాటు చేశాడంటే, ఏమైనా మోసం చేశాడా అంటే, ఏమైనా అల్లరి చేశాడంటే ఏమీ లేదు. మరి ఏమిటి అంటే ఒకటే ఒకటి ఏంటంటే అతన్ని చంపాలి. ఈరోజు ఎందుకు ఈ సమావేశాలు? ఎందుకు వచ్చి ఫోటో తీసుకొని లెక్క చూసుకొని ఎంతమంది వచ్చారు అనేసి? ఎందుకని ఇక్కడ ప్రార్థన లేకుండా చేద్దామని ఏం చేశారు అని అంటే ఏమీ లేదు. వారి గురి ఏంటంటే ఇక్కడ ప్రార్థన, ఇక్కడ చర్చి. పోనీ ఏమైనా ఎవరికైనా ఇబ్బంది కలిగిందా? ఎవరికైనా సరే హాని చేశారా? ఎవరికైనా మోసం చేశారంటే ఏమీ లేదు. ఏమిటి అంటే ఒకటే ఒక గురి, ఇక్కడ ప్రార్థన జరగకూడదు. దీనికి ఎన్ని సాక్ష్యాలైనా సృష్టిస్తాం. ఏమిటి? కృష్ణా కాలేజీలో ఉన్న వారికి కూడా ఈ సౌండ్ వెళ్ళిపోద్ది, వారు వచ్చి సంతకం పెడతారు. ఏంటి? కృష్ణా కాలేజీలో ఉంటే, ఆయన ప్లాట్లో ఉంటే, ఆయన ఇంట్లో ఉంటే ఈ సౌండ్ వెళ్ళి ఆయనకి డిస్టర్బ్ చేస్తుంది, ఆయన వచ్చి సంతకం పెట్టేది. ఏ సంతకం ఆడతాం మీరు? అవ్వండి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? యేసయ్యకి ఏం జరిగిందో తోచా తప్పకుండా తన సంఘానికి జరగట్లేదా? ఆయన స్వరక్తాన్ని ఇచ్చి కొన్న సంఘానికి సేమ్ టు సేమ్ కదా. ఆ రోజు ఏమో ఆయన్ని చంపాలని చెప్పి ఎన్ని అబద్ధ సాక్ష్యాలు తీసుకొస్తున్నారు. ఈరోజు ఈ చుట్టుపక్కల ఉన్నవారు మాత్రమే కాబట్టి ఎక్కడెక్కడో ఉన్నవారు వచ్చి అవునండి మాకు ఇబ్బంది కలుగుతుంది, మాకు నష్టం కలుగుతుంది, మాకు అభ్యంతరకరంగా ఉంది అని వారు సంతకాన్ని పెట్టి సమావేశాన్ని పెట్టి ఇవన్నీ కార్యక్రమం జరుగుతుందంటే దాని అంతటి కారణం ఏంటంటే ఏమీ లేదు. ఒకటి ఇక్కడ ప్రార్థన. ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? ఎప్పుడైనా ఇలాంటి అన్ని పరిస్థితులన్నీ మన జీవితంలో అనుభవంలోనికి వెళ్ళినప్పుడు, నా యేసయ్యకి జరిగినప్పుడు నాకు జరగడం పెద్ద వింతేమీ కాదు అనిపిస్తుంది. ఎందుకని అపోస్తలులు అంత ధైర్యంగా శ్రమను, కష్టాలు, ఇబ్బందులు సహించారు అని అంటే యేసయ్య అనుభవించిన శ్రమలన్నీ కనులారా చూశారు కాబట్టి. వారు కనులారా చూశారు కాబట్టి వారిని తిడుతూ ఉంటే, వారిని కొడుతూ ఉంటే, వారిని బెదిరిస్తూ ఉంటే నా కొరకు యేసయ్య అనుభవించిన శిక్ష కంటే ఇది పెద్ద ఏమీ కాదు అని సంతోషంగా వెళ్ళిపోయారు వాళ్ళు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఇంకా యేసయ్య మన కొరకు పడిన బాధ, ఇబ్బంది, శ్రమలు, ఆ నిందలు మనకి ఇంకా అర్థం కాలేదు కాబట్టి చిన్న మాట కూడా మనం పడట్లేదు యేసయ్య కొరకు. చిన్న మాటలు కూడా మనము అనుభవించడానికి, సహించడానికి ఇష్టపడలేదు. కారణం ఏమిటి అని అంటే ఆయన ఎలాంటి శ్రమ నీ కొరకు, నా కొరకు అనుభవించాడని మనకి ఇంకా మెదడుకి తట్టలేదు. ఇంకా ప్రభునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పౌలు ఏమంటాడు తెలుసా?
ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో మాట్లాడుతూ ఆయన పునరుత్థాన బలమును, ఆ బైబిల్ చల్లో మొబైల్లో కాకుండా బైబిల్లో ఉంటుంది, వేరేగా ఉంటుంది. ఆయన పునరుత్థాన ఏ విధము చేతనైనాను మృతులలో నుండి నాకు పునరుత్థానమును కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంట. దేనికి అని అంటే ఆయన శ్రమ పడ్డాడు కాబట్టి, ఆయన నా కొరకు శ్రమ పడ్డాడు కాబట్టి, ఆయన నిందను అవమానం భరించాడు కాబట్టి ఆ శ్రమ ఎట్టిదో నేను తెలుసుకోవాలి, ఆ శ్రమలో నేను కూడా పాలి భాగస్థుడు అవ్వాలి అని అంటాడు పౌలు. మనము శ్రమ వస్తే మనం చేసేది ఏంటంటే, అయ్యా శ్రమల గుండా వెళ్ళిపోతున్నా, అయ్యా శ్రమ ఎక్కువైపోతుంది, నాకు కొద్దిగా ప్రార్థన చేయండి, నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు అని మనం శ్రమల గురించి ప్రార్థన చేయమంటాం. కానీ శ్రమ ఎట్టిదో నేను అనుభవించాలి అని అంటాడు ఈయన. పేతురు రాసిన పత్రికలో పేతురు ఏమంటాడు తెలుసా? 4వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుంటే, అగ్ని వంటి శ్రమ మీకు వచ్చినప్పుడు అది ఏదో వింత కార్యమని మీరు ఆశ్చర్యపడవద్దు అని అంటాడు. మీరు శోధించుటకు మీకు కలిగిన అగ్ని వంటి మహాశ్రమ అదేంటండి? అగ్ని వంటి మహాశ్రమ కలిగితే ఏదో వింత కలిగిందని అనుకోకూడదా? అసలు ఇది చెప్పవలసిన మాటేనా? చిన్న చిన్న శ్రమలకే బాధ అనిపిస్తుంది కదా. అగ్ని వంటి మహాశ్రమ మీ మీదకి వచ్చినప్పుడు అది ఏదో వింత జరిగిపోయింది అన్నట్టు మీరు ఆశ్చర్యపడవద్దు అని అంటూ కింద వచనంలో మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మహానానందముతో క్రీస్తు శ్రమలలో పాలివారైనట్టుగా మీరు సంతోషించండి అన్నాడు. ఏంటి? అగ్ని వంటి మహాశ్రమ మీకు కలిగినప్పుడంట ఆయన వచ్చినప్పుడు మీకు బహుమానాన్ని ఇచ్చినట్టు మీరు ఎలాగుండాలి అని అంటే, ఆయన శ్రమలలో నేను కూడా అవుతున్నాను అని సంతోషించాలి అని అంట. ఆ తర్వాత కింద వచనంలో ఏమంటాడు తెలుసా? ఎవడైనాను క్రైస్తవుడైనందుకే శ్రమ పడితే ఆ నామాన్ని బట్టి సంతోషించాలి అన్నాడు. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు, మనకి ఎందుకు శ్రమ వస్తుంది? క్రైస్తవుడవునందుకే. మనం లోకంలో ఉంటే ఎవరు ఏమనరు, మనం తాగేసి తిరుగుతుంటే ఎవరు మనకి ఏమనరు. మీరు చూడండి, తాగేసి రోడ్డు మీద ఫుల్గా తాగేసి రోడ్డు మీద వచ్చిపోయి అమ్మాయిల్ని కామెంట్ చేస్తుంటే ఎవడేమండో, ఆడ పాపానికి ఆడైపోతారు లేడరా అని వాడికి సైడ్ అయ్యి వెళ్ళిపోతారు. ఎవరు ఏమనరు. అది పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఎవరైనా సరే సైడ్ అయ్యి వెళ్ళిపోతారు. కానీ యేసయ్య మన కొరకు చనిపోయాడయ్యా, ఇదిగో నా బ్రతుకు మారిందయ్యా, ఒకనొకప్పుడు లోకంలో ఉన్నానయ్యా, నేను ఇప్పుడు మారానయ్యా, ప్రభు కొరకు నీతిగా యథార్థంగా జీవిస్తున్నాం. మీరు నమ్మితే మీరు కూడా మార్చబడతారు, పరలోక రాజ్య వారసులుగా మార్చబడతారు అని మంచి శుభవార్త చెబుతా ఉంటే, ఏయ్ నీకు లైసెన్స్ ఉందా? ఎవరు చెప్పారు మీకు? మా ఇంటికి వచ్చి వాక్యం చెప్పమని, సువార్త చెప్పమని ఎవరు చెప్పాడు మీకు అని అడిగేవారు ఉన్నారు. దేనికి తిట్టాలో, దేనికి తిట్టకూడదు, దేనికి అడ్డగించాలో, దేనికి అడ్డగించకూడదు, దేనికి అభ్యంతరం పెట్టాలో, దేనికి అభ్యంతరం పెట్టకూడదో తెలియని పరిస్థితి. ఒకడు తాగుతూ ఉంటే, రే ఎందుకురా తాగుతున్నావు, నువ్వు సస్తావురా, రే ఆరోగ్యం పాడైపోద్దురా అని ఎవడండో వాడికి మళ్ళీ పోస్తాడు. అలవాటు లేని వాడికి కూడా డబ్బులు లేదన్నా సరే అలవాటు చేపిస్తాడు. ఒక మంచి మాటలు చెబితేమో అడ్డగిస్తాడు. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే, రే ఎందుకురా తాగడం నేర్పిస్తున్నావు, అది మంచిది కాదని ఎవడైనా ఎప్పుడైనా చెప్పాడా అని అంటే, అలవాటు లేని మనిషి కాదంటాడు వీడు. ఏంటే
ఏ అలవాటు లేని మనిషి అసలు మనిషే కాడంట. కేజీహెచ్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఆగిపోయింది కానీ నెలకొకసారి బ్రెడ్ అవన్నీ పట్టుకొని వెళ్ళినప్పుడు ప్రార్థన చేసి మనం ఏదో ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఏదో పట్టుకొని మనం వెళ్ళేవాళ్ళం. వెళ్తే క్రైస్తవులు మాత్రమే కాకుండా చాలామంది, అయ్యా నా కొడుకు బాగుపడితే చాలు, నా భర్త బాగుపడితే చాలు, నా భార్య బాగుపడితే చాలు, ఏ మతం అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, అయ్యా రండి అయ్యా ప్రార్థన చెయ్యండి అని మన వెనకాతలు తిరుగుతూ వస్తూ ఉంటే నాకు అప్పుడు అనిపించేది, ఆరోగ్యం అంటే ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి అనేసి. ఇప్పుడు మనకు అర్థం కాదు. ఆరోగ్యంగా ఉన్న ఈ బాడీని ఏం చేస్తున్నామంటే తాగుతూ ఏం చేస్తున్నాడు? అడే గుట్కాలో రాస్తాడు కదండి, కైనీలో రాసేస్తాడు కదా, ఇది తింటే నీ గుండె పాడైపోద్దని డైరెక్ట్గా పిక్చర్ వేస్తున్నాడు కదా, అయినా తింటాడు. ఆరోగ్యంగా ఉన్న ఈ గుండెను పాడు చేయడానికి అలవాటు లేని మనిషే కాదంటాడు. దీనికి ఎవడో అబ్జెక్షన్ చేయడు. ఎందుకురా అమ్ముతున్నావు అనరు. అక్కడ లైన్ మీద లైన్ కాస్తాడండి. అక్కడ సరైనది ఇవ్వట్లేదని డిమాండ్ చేస్తాడు, సరైన బ్రాండ్ రావట్లేదని అంటాడు, క్వాలిటీ లేదని దానికి డిమాండ్ చేస్తాడు. అరే మనిషిగా మారండి అని, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని క్రైస్తవులు చెబుతూ ఉంటే మాత్రం రేయ్ అని అంటాడు. ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు సార్. ప్రభునామానికి మహిమ కలుగును. స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు శ్రమలు వస్తాయి? లోకానికి వేరుగా జీవిస్తేనే, పరిశుద్ధంగా జీవిస్తేనే. అప్పటి వరకు మాయా అని తిరుగుతాం కదండి. అప్పటి నుంచి వదిలేసి, సినిమాలు వదిలేసి, తాగుడు వదిలేసి, పాపాన్ని వదిలేసి వచ్చేస్తుంది. రే రామయ్య వెళ్దామని అంటే, లేదు మాయ నేను వదిలేసా అన్నాం అనుకోండి, వచ్చాడు పెద్ద పరిశుద్ధుడు అని స్టార్ట్ చేస్తారు. ఎవరైతే నీకు చేర్చుకున్నారో ఇప్పుడే వారి హేళన చేయడానికి స్టార్ట్ చేస్తారు. వారే చిన్న చూపు చూస్తూ ఉంటారు. ప్రతిదానికి పిలిచేవారు కదా, ఇప్పుడు ప్రతిదానికి పిలవరు. రాడు పరిశుద్ధుడురా, ఆడు మారిపోయాడురా, వాడు నీతిమంతుడురా అని అంటూ ఉంటారు. ఇప్పుడు అంతవరకు నీతో అంత స్నేహంగా ఉండేవారు ఇప్పుడు వాళ్ళ దృష్టికి నీచంగా తయారవుతాం. అందుకే కదా ప్రతిసారి మనం చదువుకుంటున్నాం, లోకం మిమ్మల్ని స్నేహించదు, ఎందుకు? నన్ను స్నేహించలేదు. మీరు లోకం నుంచి, మీరు తనవారైతే మీకు స్నేహిస్తుంది, మన తనవారు కాదు కాబట్టి లోకం నుంచి మనం వేరు చేయబడ్డాం కాబట్టి. ఇరాన్ ఇజ్రాయిల్కి ప్రేమిస్తుందా? అది ఎప్పుడైనా అవుద్దా? అది ఆకాశం తలక్రిందులు అయిపోయినా సరే జరగదు. ఇలాంటప్పుడు శ్రమ వస్తేంట, అది భయంకరమైన శ్రమ వచ్చినప్పటికీ కూడా ఎలాగా అది వింత, ఇది అగ్ని వంటి మహాశ్రమ వస్తే అది వింత అని అనుకోకుండా అది మహా ఆనందం అనుకోవాలి అని అంట పేతురు అంటాడు. పౌలేమో ఆయన శ్రమ ఎట్టిదో నేను అంటే సుఖంగా ఉన్న ప్రాణాన్ని 7వ వచనంలో, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, సమస్తమును నష్టపరుచుకున్నాను, ఏదైతే లాభకరంగా ఉందో ప్రతిదీ నష్టపరుచుకున్నాను నా యేసయ్య కొరకు అంటాడు. ప్రభునామానికే మహిమ కలుగునుగా. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసయ్యకి ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచిస్తున్నారా? అరెస్ట్ చేసినప్పుడేమో ఏదో తప్పు చేశాడని కత్తులతోనూ, గుదియలతోనూ, దివిటిలతోనూ, దీపములతోనూ వచ్చారు కదా. మరి అంతగా ఒక దొంగని పట్టుకున్నట్టు వచ్చారు కదా. దేనికి వచ్చారు? ఏ ఆధారంతో వచ్చారు? పోనీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ఆధారం చూపిస్తారంటే అక్కడ ఆధారం కూడా లేదు. ఇక్కడికి వచ్చి వెతుక్కుంటున్నారు. ఏమిటి? ఇలా సాక్షులు వెతుక్కుంటున్నారు. అది కూడా దొంగ సాక్షులంట, అది కూడా అబద్ధ సాక్షులంట. ఎవరు వీళ్ళు? మత పెద్దలండి. వీళ్ళు ధర్మశాస్త్రం అనుసరించి వీళ్ళు తీర్పు తీరుస్తున్నారండి. బైబిల్లో ఏముంటుంది?
నిర్గమకాండం 20:16 నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదని కదా ఉంది. నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు అనేసి ఈ ప్రధాన యాజకుడికి తెలియదా? ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపమునకు జీతము మరణము కదా. నువ్వు అదే క్రమంలో వెళ్తూ నువ్వు కూడా పాపము చేస్తూ నువ్వు కూడా అతిక్రమం చేస్తూ దేవదూషణ చేయుచున్నాడు కాబట్టి మరణ శిక్ష వెయ్యాలి అనేసి ఎలా తీర్పు తీరుస్తావు? నువ్వు తాగుబోతుడై ఉండేరా నువ్వు తాగొద్దు అని ఎలా చెప్తావు? మనం నువ్వు పాపం చేసారా నువ్వు పాపం చేయొద్దని ఎలా చెప్తావు? ఇతడు అదే పాపం చేస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఇతడు దేవదూషణ చేశాడు అని మరణశిక్ష విధించాలని తీర్పు తీర్చడానికి కూర్చున్నాడు. కానీ ఇతడు చేసింది ఏంటంటే అబద్ధం ఆడకూడదని ధర్మశాస్త్రంలో ఉంది కదా, లేదా? అబద్ధం ఆడకూడదు అని ఉన్నప్పటికీ కూడా అబద్ధ సాక్ష్యాన్ని అమలు చేయట్లేదా? మతే స్వార్థలో ఏమని ఉంటుంది? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఇంతకు మించి ఇంకేం ఉండకూడదు అని చెప్పింది కదా. ఇంతకు మించి ఏమీ ఉండకూడదు. క్రైస్తవులు నోట అబద్ధం ఆడడానికి అందుకే చెప్తున్నాను, యేసయ్యకు ఏం జరిగిందో నేటి దినాల్లో కూడా అదే జరుగుతుంది అందరికీ. ప్రభునామానికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు తీర్చడానికి కూర్చున్నాడో అతనే అబద్ధం ఆడుతున్నాడు. ఏంటి? అబద్ధం ఆడుతున్నాడు. అడిగేవారు లేక కదా, అడిగేవారు లేక. యేసయ్య ఎందుకు మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది? మాట్లాడితే వారు నిలవలేరు కాబట్టి, మాట్లాడితే అంత బయటికి వచ్చేస్తుంది కాబట్టి, ఆయన మరణించడానికే వచ్చారు కాబట్టి, ఆయన మరణించాలి కాబట్టి, మరణిస్తేనే మనకు రక్షణ కాబట్టి అందుకే ఆయన మౌనంగా ఉండవలసి వచ్చింది. ఎప్పుడైతే 2 సాక్ష్యాలు అబద్ధ సాక్ష్యాలు తీసుకొచ్చారు, అది కూడా చెల్లలేదు, ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉంది. ఇప్పుడు ఇద్దరు వచ్చి ఇతనేమో దేవాలయం పడగొట్టి 3వ దినాన తిరిగి కడతానని చెప్పాడు, అది కూడా సెట్ అవ్వలేదు. అది పెద్ద నేరం సార్. అది ఒకసారి ఆలోచించండి. ఈ బిల్డింగ్ పడగొట్టండి నేను కడతాను అంటే అది పెద్ద నేరమా? దాన్ని పట్టుకొచ్చారే ఇది పెద్ద నేరం ఏం కాదు అని అనిపించింది. ఇప్పుడు విడుదల అయిపోతాడేమో, విడుదల చేసేస్తారేమో, ఇతనికి శిక్ష పడదేమో అని ఎప్పుడైతే అనిపించిందో ఇప్పుడు కోపముతో ఊగిపోయి మాట్లాడవా అంటున్నాడు. మీరు చూడండి మత్తయి సువార్తలో ఇంతమంది నీ గురించి చెబుతున్నారు కదా, ఇంతమంది నీ గురించి మాట్లాడుతున్నారు కదా, సాక్ష్యాలు చెబుతున్నారు కదా, మాట్లాడవా అని అంటే సాక్ష్యాలు తెచ్చిందే నువ్వు, సాక్ష్యం తెచ్చిందే నువ్వు కదా. యేసయ్యకి తెలియదా సాక్షులు ఎవరు ప్రవేశపెట్టారని తెలియదా? ఆయన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు కదా, అంతరంగ స్వభావం ఎరిగిన దేవుడు కదా. ఆయనకే నేర్పించడానికి, ఆయనకే తీర్పు తీర్చడానికి నిలబడుతున్నారు వీళ్ళు అంటే ఆయనకి తెలియదా ఎవరు నిలబడుతున్నారు? అబద్ధ సాక్ష్యాన్ని తీసుకొచ్చి నిలబెట్టి అబద్ధాన్ని ప్రకటిస్తూ ఉంటే యేసయ్యకి తెలియదన్నట్టు నువ్వు ఎంతమంది సాక్ష్యం చెబుతూ ఉంటే మాట్లాడవే అని కోపగించి ఊగిపోయినట్టు మనం చూస్తాం కదా. ప్రభునామానికే మహిమ కలుగు. ఆ తర్వాత అంటున్నాడు, 62లో ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరమేమి చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడుగగా యేసు ఊరకుండెను అన్నమాట. యేసు ఒక్క మాట కూడా, ఆయన అడుగుతున్నప్పటికీ కూడా ఒక్క మాట. మనం అంటూ న్యూస్లో చూస్తూ ఉంటాం కదా, ఆవిడ నోరు తెరిస్తే మొత్తం అంతా అని అంటాం కదా. ఆయన నోరు తెరిస్తే ఇంకేం చేయడానికి లేదు, అందుకే ఆయన మౌనముగా ఉండిపోయాడు. ప్రభునామానికే మహిమ కలుగు. హల్లెలూయా. 63లో
అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానని నేను. చాలు. ఇప్పుడు ఇది కోర్టే కదా, కోర్టులో ఎవరు ప్రమాణం చేస్తారు? ఏంటండి, కోర్టులో ఎవరు ప్రమాణం చేస్తారు? జడ్జా, లాయరా? ఇప్పుడు జడ్జి ఎవడు ఇక్కడ? కయప్ప జడ్జి అని కూర్చున్నాడు కదా, ప్రమాణం ఎవడు చేస్తున్నాడు? ఆయన రాబోయే న్యాయాధిపతి. అందరినీ న్యాయం తీర్చే దేవుడు ఆయన. ఇప్పుడు దోషిగా ఎవరైతే నిలబడ్డారో నీ కొరకు నా కొరకు ఆయనే ఒకరోజు న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఆ సంగతి చెప్పకనే చెబుతున్నారు, తెలియకనే ఆటోమేటిక్గా వారి ద్వారానే పలుకుతుంది నోట. ప్రభునామానికే మహిమ కలుగును. నిజానికి నేను ప్రమాణము చేసి అంత నిజమే చెబుతున్నానని యేసుక్రీస్తు పలకాలి, కానీ ప్రమాణము చేయుచున్నది కయప నిటారుగా నిలిచి మాట్లాడుతుంది నా యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యేసయ్య నోరు తెరిచి మాట్లాడినట్లు మనం చూస్తాం. అప్పుడు నోరు తెరిచి మాట్లాడినట్టు. అప్పటి వరకు మౌనంగా ఉన్నాడు, ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. ఎందుకని అని అంటే యేసయ్య కొరకు మనకి ఏ నిందలు అవమానం వచ్చినా మనం మౌనంగా సహించాలి, ఓపికతో ఉండాలి. యేసయ్య కొరకు, పరిచర్య కొరకు, ఆయన నామము కొరకు, పరిశుద్ధత కొరకు, ఆత్మీయత కొరకు మనం ఎవరు ఏమన్నా సరే మనం మౌనముగా సహించాలి. కానీ యేసు నామాన్ని ప్రశ్నించేటప్పుడు మాత్రం, యేసే దేవుని కుమారుడని ప్రశ్నించినప్పుడు మాత్రము మౌనముగా ఉంటే అది సమాధానము కాదు. నీ దేవుడు నిజమైన దేవుడేనా? నీ దేవుడు ఆయన సర్వశక్తిమంతుడా? నీ దేవుడు సృష్టికర్త? నీ దేవుడు మృత్యుంజయుడా అని ఎవరు అడిగితే దానికోసం మౌనముగా ఉండిపోతే అది ఆన్సర్ కాదు. నీ దేవుని గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఖచ్చితంగా జవాబు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తా అని అడిగేటప్పుడు నేను కాదు అని అంటే అంతకుముందు బోధించిన సువార్త అంత రాంగ్ అన్నట్టు వెళ్తుంది. కానీ అప్పుడే నోరు తెరిచి దేవుడు మాట్లాడు. అవును, నేను దేవుని కుమారుడు అని చెప్పితే ఇతడు దేవదూషణ చేయుచున్నాడు అని అక్కడే వెంటనే శిక్ష విధించవచ్చు అని రెండు విధాలుగా ప్రశ్న అడుగుతున్నాడు. ఒకటి, నేను దేవుని కుమారుడు కాదు అని అంటే అలాగైతే నువ్వెందుకు సువార్త చెప్పావు? ఎందుకు అలా బోధించావు? ఎందుకు మభ్యపెట్టావు? ఎందుకు ప్రజలని అల్లరి చేశావు? నీ వైపు లాక్కున్నావు అని అడుగుతారు. నేనే దేవుని కుమారుడు అని అంటే ఇతడు దేవదూషణ, ఇతడు మనుష్యుడై ఉండి దేవదూషణ చేయుచున్నాడు అని నింద మోపి మరణశిక్ష విధించవచ్చు అని ప్లాన్తో అడుగుతున్నాడు. ఎవరు? ఇప్పుడు అబద్ధ సాక్ష్యం తీసుకొచ్చాడు సార్, అది చెల్లలేదు. ఇద్దరు నిలబడి ఏదో చెప్పారు, అది కూడా సెట్ అవ్వలేదు. ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నాడంటే అక్కడికక్కడే ఒక పదం చెప్పి ఆయన నోట నుంచి వచ్చే మాటను బట్టి తీర్పు తీర్చి శిక్ష అమలు చేయాలని ఎక్కడైనా చూశారా ఇలాగా? ఏమండి, పోనీ ఇక్కడే నువ్వు శిక్ష అమలు చేయడానికి తన నోట నుండి వచ్చిన మాటను బట్టే నువ్వు ట్రై చేస్తూ ఉంటే ఇంతకుముందు నువ్వు అరెస్ట్ చేసావు కదరా, ఇంతకుముందు అన్న దగ్గరికి తీసుకెళ్ళావు కదా, ఇంతకుముందు అన్న దగ్గర చెంప మీద కొట్టారు కదా, అర్ధరాత్రి వెళ్ళి తీసుకొని అరెస్ట్ చేసి బంధించి తీసుకొచ్చారు కదా, మరి దేనికి అలా జరిగింది? దేనికి అరెస్ట్ చేశావు? అందుకే చెబుతున్నాను, ఇవన్నీ మనకు తెలియాలని. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ గుండె వెళ్తాం మనం, అలాంటి పరిస్థితి గుండా వెళ్తాం. న్యాయంగా ఉన్నప్పటికీ కూడా అబద్ధం అంటూ ఉంటారు. ఎంత అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారు చూడండి. అరెస్ట్ అన్యాయమే, ఆ తీర్పు తీర్చడం కూడా అన్యాయమే. అప్పుడు
యేసుక్రీస్తు ప్రభువారు ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు వస్త్రము చింపుకొని ఏంటి తన వస్త్రము చింపుకొని ఇంతకు ముందు ఏం చేశాడు? అబద్ధమాడాడని చెప్పాను కదా, ఇది ఒక పాపం. ప్రధాన యాజకుడు ఎవరికైతే అభిషేకించబడి ప్రధాన యాజకుడుగా ఉండడానికి ఎవరికైతే అభిషేకించారో వారు వస్త్రమును చింపకూడదని బైబిల్లో ఉంటుంది. లేవి రాసిన పత్రిక లేవికాండం 21వ అధ్యాయం 10వ మాట. ప్రధాన యాజకుడు అగుటకై తన సహోదరులలో ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడును, యాజక వస్త్రములు వేసుకొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడును, అతడు తన తల కప్పును తీయరాదు, తన బట్టలు చింపుకొనరాదు. తన తల కప్పును చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రమును చింపుకొని వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరు విన్నారు, మీకేమి తోచుతున్నదని అడిగిన అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడు అనిరి. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసిరి, ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టినవాడు ఎవడు? ప్రవచింపు మన ప్రభునామానికే మహిమ కలుగును గాక. ఇప్పుడు నీతిగా నిజాయితీగా తీర్పు తీర్చడానికి కూర్చున్నాడు కదా, ఒకటేమో అబద్ధం ఆడుతున్నాడు. బైబిల్ ధర్మశాస్త్రంలో అబద్ధం ఆడకూడదు అని ఉంది, ఆజ్ఞ అతిక్రమించాడు. రెండోదేమో ప్రధాన యాజకుడుగా ఉండడానికి ఎవరైతే అభిషేకించబడ్డాడో తన వస్త్రమును చింపకూడదు అని అంటే తన వస్త్రమును చింపుకుంటున్నాడు. ఇది కూడా ఆజ్ఞ అతిక్రమమే, ఇది కూడా పాపమే. ఈ పాపమునకు జీతం ఇతనికి కూడా మరణము రావాలి. ఇతడేమో నిర్దోషి అంట, యేసు ఏమో. ఇది ఎక్కడ న్యాయం? అదే అంటున్నాను. ఆడేమో తప్పు మీద తప్పు చేస్తున్నాడు, పాపం మీద పాపం చేస్తున్నాడు, పొరపాటు మీద పొరపాటు చేస్తున్నాడు, ఆజ్ఞాతిక్రమం చేస్తున్నాడు, దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నారు. వాడు ఎంత చేసినా సరే పర్వాలేదు. ఎందుకని? మనోడు కాబట్టి. ఎవడు? మనోడు. అధికారంలో ఉన్నాడు కాబట్టి ఏం చేసినా చెల్లుద్ది. అధికారంలో లేరు కాబట్టి ఎంత నిజాయితీగా ఉన్నా సరే తప్పే. ఎక్కడ న్యాయం ఇది? అక్కడికక్కడే ఒక చట్టాన్ని లేకపోతే ఒక దోషాన్ని ఆయన మీద మోపి అక్కడికక్కడే ఎవరైనా సరే, ఏ కోర్టు అయినా సరే దోషిగా నిర్ధారణకి వచ్చి అతన్ని శిక్ష విధించడం అనేది ఏ కోర్టు అయినా, ఏ జడ్జి అయినా, ఎవరికైనా, ఎప్పుడైనా, ఏ కాలంలోనే జరిగిందా? చెప్పండి సార్, ఏ కోర్టులో అలా జరిగిందా? అప్పుడే ఒక కేసు బనాయించి, అప్పుడే ఒక దోషాన్ని మోపి, అప్పుడే తీర్పు తీర్చి, అప్పుడే శిక్ష అమలు చేయడం అనేది ఎవరికైనా ఎప్పుడైనా, అది ఉగ్రవాదికైనా, అది తీవ్రవాదికైనా సరే, అది ఎవరికి జరగదు సార్. ఆడు 100 మందిని లేపేసినా పర్వాలేదు, ఆడిని మేపుతూ వేలు లక్షలైపోతూ ఉంటుంది. ఆయనకి సెక్యూరిటీకి, ఫుడ్కి, అన్నిటికీ. కానీ తీర్పు అయితే అంతవరకు అంత వేగంగా రాదు. కానీ నా యేసయ్యకు మాత్రము అదే రోజు, అదే క్షణంలో, అప్పుడే ఒక మాటను సృష్టించి మరణశిక్ష విధించడం అనేది ఇది అన్యాయం కాదా? అదే చెబుతున్నా, ఎంత అన్యాయం కదా. అందుకే యెషయా గ్రంథంలో మనం చదువుకున్న 8వ మాటలు కదా, 53:8 అతడు అన్యాయపు తీర్పు నొందిన వాడై అన్నమాట. అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనిపోబడిన అన్నమాట మనం చూస్తాం. ఎందుకు అంత ప్రవచన రూపకంగా, అంత స్పష్టంగా, అంత చక్కగా దేవుడు వ్రాయించాడంటే, ఇదిగో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు అన్నీ మనం చూస్తే ఎంత అన్యాయంగా నీ యేసయ్యని తీర్పు తీర్చాడు. ఇవన్నీ అలా జరగడానికి కారణం ఒకటే, అతన్ని చంపాలి. ఏం చేయాలి? అతన్ని చంపేయాలి.
అతని ఆశలు చంపేయాలి, అతని విశ్వాసము చంపేయాలి. ఇది వారి టార్గెట్. దానికి మాత్రమే. ఏమైనా తప్పిదమే ఉందా అంటే ఏమీ లేదు. ఏమైనా పొరపాటు ఉందంటే ఏమీ లేదు. ఆ తప్పించడానికి, ఆయన చంపడానికి ఎన్నైనా సృష్టిస్తారు, ఏదైనా చేస్తారు, ఎంతమంది అయినా కూడుకుంటారు, ఎన్ని సమావేశాలైనా వేస్తారు, ఎన్ని సంతకాలైనా చేస్తారు. ప్రభునామానికే మహిమ కలుగునుగా. నాటి రోజు ఎలాగైతే జరిగిందో నేటి దినాల్లో కూడా తన బిడ్డలకి అలాగే జరుగుతూ ఉంది, అలాగే జరుగుతూ ఉంది. అందుకే మనం ఇలా జరుగుతూ ఉంటే ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. అడ్డగిస్తూ ఉంటే, మీదకు వస్తూ ఉంటే, రాయ్ అని అంటూ ఉంటే మనము ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. అందుకే పేతురు అన్నారు, అగ్ని వంటి మహాశ్రమ మీ మీదకి వచ్చినప్పుడు అది ఏదో వింత అనేసి మీరు ఆశ్చర్యపోవద్దు. అంతకుముందే నీ యేసయ్యకి జరిగింది, అంతకుముందే నీ యేసయ్యకి అలాగా తీర్పు తీర్చారు, అన్యాయపు తీర్పు తీర్చారు, అన్యాయంగా మాట్లాడారు. ఏ తప్పిదము లేకపోయినా సరే, నీ కుటుంబం కానీ, నీ బిడ్డలు కానీ, నీవు కానీ ఎవరు తప్పిదము చేయకపోయినా సరే చేసావని అన్యాయపు తీర్పు తీర్చారు. ఆ అన్యాయపు తీర్పు తీర్చడానికి ఎంతమంది అయినా కూడుకున్నారు కదా. ఏ టైంలోనైనా నిజానికి మంచి చేయడానికి రండ్రా బాబు అని అంటే రారు, కానీ అర్ధరాత్రి కూడా ఒకరిని చంపడానికి కూడుకున్నారంటే చూసుకోండి సార్, ఎంత యూనిటీ ఉంది. నేను అదే చెబుతున్నాను. అర్ధరాత్రి కాదు, ఎప్పుడు కాదు, ఎప్పుడైనా సరే నిన్ను ఇబ్బంది పెట్టడానికి ఎంతమంది అయినా కూడుకుంటారు, ఎంతమంది అయినా ఒకటవుతారు. ఎన్ని శక్తులైనా ఒకటే. అర్ధరాత్రి కావచ్చు, ఇంకెవరో కావచ్చు, అది పెద్దలు కావచ్చు, చిన్నలు కాదు, ఒకటవుతారు. ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. అయితే చివరికి తన బిడ్డలకి న్యాయం. ప్రైజ్. ఎందుకని అలా దేవుడు అన్యాయంగా ఉండవలసి వచ్చింది, లేకపోతే అన్యాయపు తీర్పు పొందవలసి వచ్చిందంటే ఆయన మరణించాలి కాబట్టి, ఆయన మరణించాలి కాబట్టి. అయితే ఈ రోజుల్లో అన్యాయం జరగవచ్చు, కానీ తుది తీర్పు తన బిడ్డలదే. ప్రైజ్ ది లార్డ్. విజయము తన బిడ్డలదే. ఓటమి ఎప్పుడు అపవాది ఓడిపోయిన వాడే, అపవాది ఎప్పుడు ఓడిపోయిన వాడే. అందుకే అన్నాడు, జయించిన వారికి నా తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండా బెట్టెదను అన్నాడు. ప్రభునామానికే మహిమగను. ఈ పరిస్థితులన్నీ ఫేస్ చేసినప్పుడు మనం జయించాలి. జయించడం అంటే ఇంకేమీ లేదు, సహించడమే. ప్రభునామానికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే ఇతను చింపుకొని, అయ్యలారా మీకు ఏం తోచుచున్నది, ఇంకా సాక్షులతో మనకు పనేముంది, కాబట్టి మీకు ఏమనిపిస్తుంది అనగానే వాళ్ళు చెబుతున్న మాట, ఇతన్ని మరణశిక్ష విధించండి. ఏంటి అప్పటికప్పుడు చెప్పిన మాటకి మరణశిక్ష విధించండి అనగానే స్టార్ట్ చేశారంట. ఏంటి? కొట్టడము, పిడిగుద్దులు గుద్దడము, ఉమ్మి వేయడము స్టార్ట్ చేశారు కదా, అమలు చేశారు కదా. ఇప్పుడు సిలువకు తీసుకెళ్ళిపోయారా లేదా? తీసుకెళ్ళిపోవాలా వద్దా? తీసుకెళ్ళారా అంటే లేదు లేదు, అక్కడ నుంచి ఇంకో తీర్పు జరుగుతుంది, అక్కడ నుంచి ఇంకో తీర్పు జరుగుతుంది. ఇప్పుడు ఫైనల్ తీర్పు అవ్వకుండానే క్రియల్లో వీళ్ళు అమలు చేసేస్తున్నారు, హ్యాండ్లింగ్ చేసేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు నిజంగా తీర్పు అయిపోయింది, నువ్వు సిలువ వేసేయి, మళ్ళీ పిలాతు దగ్గరికి ఎందుకు, మళ్ళీ హేరోదు దగ్గరికి ఎందుకు అంటే ఇంకా తీర్పు జరగలేదు, ఇంకా పూర్తి కాలేదు. కానీ వీళ్ళు ఎంత అన్యాయంగా కొడుతున్నారు ఒకసారి ఆలోచించండి. మీరు సువార్త చెప్పేటప్పుడు చూస్తున్నారు కదా, వాళ్ళు సువార్త చెబుతున్నారు, వారు దేవీ దేవతలను ఎవరూ దూషించట్లేదు, యేసయ్య ప్రేమను గురించి ప్రకటిస్తున్నారు. యేసయ్య 2000 సంవత్సరాల క్రితమే నీ కొరకు నా కొరకు చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు, ఆయన మన రక్షణార్థమై తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు, ఆయన రక్తమే పరిశుద్ధపరుస్తుంది, ఆయన నామమే పరలోక రాజ్యానికి నడిపిస్తుంది, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవమని ప్రకటిస్తూ ఉంటే దీని కొరకు బైబిల్ని కాల్చివేసిన వారు, లేకపోతే కొట్టిన వారు, లేకపోతే ఇబ్బంది పెట్టిన వారు చాలామంది మరి వీడియోస్లో మీరు చూస్తున్నారు కదా. ఏం తప్పిదమ్ము చేశారు వాళ్ళు? ఏం చేశారా?
పోనీ కొట్టడానికి ఏమైనా రైట్స్ ఉందా? పోనీ రాజ్యాంగంలో కొట్టమని ఏమైనా ఉందా? రాజ్యాంగంలో కొట్టమని లేదు. ఎవరికి వారికి స్వేచ్ఛ ఉంది. ఎవరి మతం గురించి వారు బోధించవచ్చు. ఆర్టికల్లో రాయబడింది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వారు హ్యాండిల్ చేస్తున్నారా లేదా? వారు కొడుతున్నారా లేదా? మరి ఇది ఇప్పుడు కొత్త ఏమీ కాదు. నా యేసయ్యకి ఏ తప్పిదము లేనప్పుడే కొట్టారు సార్. అందుకే పెద్దగా ఆశ్చర్యపోసిన పనే. పేతురు అవన్నీ తెలిసే అంటాడు, ఇది పెద్ద వింతేమీ కాదు, పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. ఇది జరిగినప్పుడు క్రీస్తు శ్రమలలో కదా, ఆయనకి ఎలా జరిగిందో నాకు కూడా అలాగే జరుగుతుంది అని నువ్వు సంతోషించాలి అని అంటాడు. ప్రభునామానికే మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే లోకం మనలను ప్రేమించదు. మనము లోకం నుండి వేరు చేయబడ్డాం, లోకం నుండి ప్రత్యేకించబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. అందుకే చాలామంది ఇలాగంటారు, వీరు దేవుని బిడ్డలండి అని చెప్పకనే అంటారు. వారు చెప్పకనే అంటారు. ఏమని? ఒకసారి నేను వెళ్ళాను, ఏదో కార్యక్రమం చేశారు. కార్యక్రమం చేసిన తర్వాత గృహప్రవేశం అనుకుంటాను, ఇవన్నీ చేసిన తర్వాత ఇలా తీసుకొచ్చి ఇచ్చారు. నేను తినండి అన్నాను. పక్కన ఇంకో కార్పెంటర్ ఉన్నాడు, బాగా తెలిసిన ఆయన దేవుని బిడ్డలండి తినండి అన్నాడు. మరి నేను దేవుని బిడ్డలు అయితే ఆయన ఎవరు కదా? ఆ చెప్పకనే ఒప్పుకుంటున్నారు వాళ్ళు. ఎంతమంది దేవుడు అంటే ఒకడే కదా దేవుడు, ఏకేశ్వరుడు కదా, ఒకడే దేవుడు. అయితే నేను దేవుని బిడ్డలైతే నువ్వెవరు? మళ్ళీ మనం దేవుని బిడ్డలు కాబట్టి లోకస్తులకి మనం వేరుగా కనబడతాం. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి మనకి సెట్ కాదు. పాకిస్తాన్ ఇండియాకి ఎప్పుడు పచ్చగడ్డి వేస్తే అంతే. అది ఇప్పుడు 600 అయినా 106 అయిపోయినా సరే అది కలుస్తుందంటే అచ్చచ్చచ్చచ్చే నమ్మడానికి లేదు కదా. ఇది అంతే సార్. అది ఎంత వాస్తవమో ఇది కూడా అంతే. అప్పుడు వరకు బాగానే ఉండేవారండి. అన్న 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 అక్క అక్క వదినే వదినే అని వచ్చేవారు. ప్రతి పండగకి పిలిచేవారు. ఇప్పుడు దేనికి పిలవట్లేదండి అని ఫీల్ అయిపోతుంటారు చాలామంది. అలా పిలవరు. ఎందుకని? మనం వేరు చేయబడ్డాం, మనం ప్రతిష్ఠించబడ్డాం, మన చీకటిలోండి వెలుగులోనికి వచ్చేసాం. స్తోత్రం. వాళ్ళకి మనకి ఇంకా సంబంధమే లేదు. అందుకే 2వ కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుండి మాట్లాడుతూ అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అని మాట్లాడుతూ కొన్ని మాటలు ఆయన చెప్పి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటికి ఏమి పొత్తిక, క్రీస్తులకు బెలియలకు ఏమి సంబంధం, అవిశ్వాసులతో విశ్వాసికి పాలెక్కడది, దేవుని ఆలయమునకును విగ్రహమునకును ఏమి పొత్తిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కరు స్తోత్రం చెబుదాం, గట్టిగా ప్రభుని నామాన్ని మహిమ పరుద్దాం. థ్యాంక్ యూ ఫాదర్. మన జీవము గల దేవుని ఆలయం, మనం ప్రత్యేకమైన వారము. ఒక ఆమె పాడుతుంది, ప్రత్యేకమైన వారము యేసయ్యకు ప్రత్యేకమైన వారము కదా. మనం ప్రత్యేకమైన వారం సార్. అందుకే లోకమనులను ఎప్పుడో నా యేసయ్యను ద్వేషించింది, ఇప్పుడు కూడా మనలను ద్వేషిస్తూనే ఉంటుంది. దీని విషయంలో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. ఇది ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇలాంటి పరిస్థితులు అన్నీ వచ్చినప్పుడు ఓహో నా యేసయ్యకి ఇలాగే జరిగింది, నాకు కూడా అందుకే ఇలాగా జరుగుతుంది అని మీకు సమజావాలని ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునామానికి మహిమ కలుగు. హల్లెలూయా. ఇంచుమించుగా 2వ తీర్పుకును 3వ తీర్పుకును పెద్ద తేడా ఏమీ ఉండదు. ఒకలాగే ఉంటుంది. అది కూడా చిన్నది టచ్ చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను.
ఈ రెండు చీకట్లో చేశారు. అన్న ఇల్లు కయప్ప ఇల్లు పక్క పక్కనే ఉంటుంది కాబట్టి మొట్టమొదట అన్న ఇంటికి తీసుకెళ్ళాడు, ఆ తర్వాత కయప్ప ఇంటికి తీసుకెళ్ళినట్లు మనం చూస్తాం. లూకా సువార్తలో మనము ఇది 22వ అధ్యాయంలో మనం చూస్తే 22వ అధ్యాయంలో చూస్తే 66వ వచనం నుంచి, ఉదయం కాగానే ప్రజలు పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సభకూడి ఆయనను తన సభలోనికి తీసుకొని పోయి చాలు ఓకే. ఇది ఆ రెండు తీర్పేమో మీరు తర్వాత మీరు చదవండి. మీరు అక్కడక్కడ చదువుతున్నాను కదా, ఆ లింకులన్నీ ఒకేలాగా ఉంటుంది. ముందు నుంచి చదువుకుని వస్తే మాకు ఇప్పటికే టైం అయిపోయింది, అందుకే త్వరగా వెళ్ళిపోతున్నాను. రెండేమో చీకట్లో జరిగింది, ఇప్పుడేమో తెల్లవారిన తర్వాత ఉదయం కాగానే అమ్మో రాత్రి నుంచి ఒకే ఒక వ్యక్తిని తీర్పు తీర్చడానికి ఎన్ని కోట్లు పనిచేస్తుందో మీరు చూడండి. పనిచేస్తే ఎలాగా? ఎవరి కోసమైనా పనిచేసిందా? ఏ తీవ్రవాది కొరకైనా, ఏ ఉగ్రవాది కొరకైనా ఇన్ని టైంలోనే అర్ధరాత్రి నుంచి ప్రతి ఒక్కరూ చేస్తాయా? చేయరు. నా యేసయ్య కొరకు మాత్రమే అలా జరిగింది. అందుకే ఎంత అన్యాయం అని మనం ఆలోచిస్తున్నాం. అక్కడ కూడా వారు పెద్దలందరూ కలిసి ఏమని అడుగుతున్నారు అని అంటే, నువ్వు క్రీస్తువైతే మాతో చెప్పుమనిరి. అందుకు ఆయన, నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు అన్నాడు. వీరు అడుగుతున్నారు కానీ ఇంకా యేసయ్యను నమ్మలేదు సార్. అనేక మంది యేసయ్యను నమ్మి వెంబడిస్తూ ఉంటే, ఆయనే నిజమైన దేవుడు అని, ఆయనే లోక రక్షకుడు అని, ఆయనే సృష్టికర్త అని అనేక మంది నమ్మి ఆయన వెంబడిస్తూ ఉంటే, వీళ్ళు ఈ యేసయ్యని నమ్మలేదు. సరే కదా, ఎవరిని నమ్ముతున్నారు తెలుసా? బరబ్బని నమ్ముతున్నారండి. ఎవరిని? బందిపోటు దొంగ అయిన అల్లరి కొరకు చెరసాల్లో వేయబడిన బరబ్బని నమ్ముతున్నారు. కానీ ఏ అల్లరి చేయకుండా అందరినీ మేలు చేస్తూ, అందరినీ స్వస్థపరుస్తూ, అనేక మందిని ప్రభు వైపు మళ్ళిస్తూ తిరుగుతున్న యేసయ్యను మాత్రం నమ్మలేదు సార్. అందుకే ఆయన నేను చెప్పినా మీరు నమ్మరు. మీరు అడుగుతున్నారు, ఇప్పుడు చెబితే నమ్మరు. నాటికి అంతేనండి. అబద్ధమే ఎక్కువ నమ్ముతారు. సత్యాన్ని మంచోళ్ళని ఎవరు నమ్మరు. అబద్ధము చెప్పి ఎవరైతే లేనిపోని మాటలు చెబుతారో ఆ మాటలే నమ్ముతారు. అబద్ధము చెప్పేవాడు ఏంటి, నవ్వించి కవ్వించి ఏదో పొంగించి చెబుతాడు కాబట్టి అదే సత్యం అనుకుంటారు. అందుకే సామెతల గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? పగవాడు లెక్కలేని ముందు పెడతాడంట. ఆడు పగవాడు కాబట్టి నీకు మభ్యపెట్టి నీకు మంచి మాటలు చెప్పి మోసం చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ప్రేమించే స్నేహితుడు గాయపరుస్తాడంట. బైబిల్లో వ్రాయబడింది, యేసయ్య ఎవరికైతే ప్రేమిస్తాడో, తండ్రి ఎవరినైతే ప్రేమిస్తాడో అతనే శిక్షిస్తాడు అనే మాట ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో మనుషులకి ఎలాంటి వారు కావాలి? మంచి మాటలు చెప్పేవారు. ఎంత మంచి మాటలు చెబుతున్నారండి కదా. ఇప్పుడు యవన బిడ్డలు కూడా పాడైపోవడానికి కారణం ఏమిటి అని అంటే, మంచోల్ని నమ్మరు, అబద్ధము చెప్పేవారిని నమ్ముతారు, మోసం చేసేవారిని నమ్ముతారు. అందుకే మనం అంటాం కదా, గొర్రె ఎవరు నమ్ముతుంది? నేను తరచుగా కాన్వెంట్ జంక్షన్ నుంచి వెళ్తూ ఉంటాను. అక్కడ ఎప్పుడు పండగే పాపం తిరుగుతూ అంటే లాక్కొని వెళ్తూ ఉంటారు. మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందండి. పసుపు గీసుపు రాసేసి లాక్కుని వెళ్తూ ఉంటారు. కాసేపట్లో నరికేస్తారని తెలియక వాళ్ళ వెంట వెళ్తుంది అని అనిపిస్తూ ఉంటుంది. నేను బండి మీద వెళ్ళేటప్పుడల్లా చూస్తూ ఉంటాను. కాసేపట్లో నరికేస్తారు కానీ వాళ్ళ వెంటే వెళ్తూ ఉంటుంది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వీళ్ళు యేసయ్యను నమ్మలేదు.
ఇంతకు యేసయ్య మంచివాడో బరబ్బా మంచివాడా? యేసయ్య మేలు చేశాడా బరబ్బా మేలు చేశాడా? యేసయ్య జీవ మార్గాన్ని నేర్పించాడా లేకపోతే బరబ్బా నేర్పించాడా? ఇప్పుడు బరబ్బా కావాలంట, యేసయ్య వద్దంట. ఎవరు కావాలి? బరబ్బా కావాలంట, యేసయ్యకేమో మరణశిక్ష విధించాలంట. నాడు నేడు పెద్ద తేడా ఏమీ లేదు. సత్యాన్ని కోరుకునేవారు చాలామంది లేరు. అందుకే యేసు ప్రభు వారు చెబుతున్నాడు, మీరు అడుగుతున్నారు, నేను చెప్పినా మీరు నమ్మరు అని అన్నాడు. కింద వచనంలో ఏముంది? సాక్షులతో పని ఏమి, మనము అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పిరి అని. అందుకే ఈ రెండు కలిపేసి చెబుతున్నాను, రెండు సేమే వ్రాయబడింది. అక్కడ ఏం అడుగుతున్నారు, ఇక్కడ కూడా అదే అడుగుతున్నారు. ఏదో అంటారు కదా, వంక లేనప్పుడు ఏంటి, వంక లేనప్పుడు డొంక పట్టుకొని ఏడ్చినట్టు ఉంటుంది అని అంటాం కదా. ఏ వంక లేదు. ఇప్పుడు ఇలాగా ఏదో విధంగా ఇరికించి మరణశిక్ష విధించాలి అని అప్పటికప్పుడే ఏదో ఒకటి చెప్పాలి. ప్రభునామానికి మహిమ కలుగునుగా. స్తోత్రం. అందుకే యెషయా గ్రంథంలో వ్రాయబడింది, ఆయన అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనిపోబడేను. ఇలా తీర్పు ఇంకా ఎవరికి జరగలేదు. మీరు ఇంకా చూడండి, ఇలా పరిస్థితి ఇంకే ఏ మతస్థుడికి రాదు. ఏ మతస్థుడికి అన్యాయంగా కొట్టరు, అన్యాయంగా జైల్లో వేయరు. అందరూ ఒకటైపోయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వేసినా సరే పోలీసులు కూడా మన పక్షాన మాట్లాడలేదు, వాళ్ళ తరపునే మాట్లాడుతున్నారు. అయ్యా ఏం చేసామయ్యా, ఏం పొరపాటు చేసావు, ఎవరిని హాని చేసాము అనేసి అడిగితే దానికి ఆన్సర్ ఏమీ ఉండదు. బండబూతులు తిడుతున్నారని, రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారని జైల్లోనికి వచ్చిన వారి కదా చెబుతున్నారు. మరి అప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది కదా. అందుకే పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. ఇవన్నీ జ్ఞాపకం చేయడానికి మధ్యలో కొంతమందిని తీసుకొస్తాను. ఈ రెండో తీర్పుకిని మూడో తీర్పుకిని మధ్యలో ఒకటి జరిగింది, అది రేపు చెబుతాను. రెండో తీర్పుకి మూడో తీర్పుకి మధ్యలో జరిగింది. అది చెప్పిన తర్వాత మరలా నాలుగో తీర్పుకి వెళ్దాం. నాలుగో తీర్పు తర్వాత ఇంకొకటి జరిగింది, అది కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 6 తీర్పులు అయిన తర్వాత ఒక అవగాహన వస్తుంది. ఓహో, నా యేసయ్యకి ఇలా జరిగిందంటే నాకు జరగడం పెద్ద వింతేమీ కాదు. నేను యేసయ్య వెంట వెళ్తుంటే అదేవిధంగా నాకు కూడా జరుగుతుంది అనేసి ఈ శ్రమల కాలంలో, లేకపోతే ఉపవాసం, ఈ 40 దినాలు ఉపవాసంలో అనేక సంగతులు మనము తెలుసుకోవాలని ఆశతో ఇవన్నీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు రాబోయే దినాల్లో నాకు సహాయం చేయునుగాక. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించి